విధి ఆమెకు నడిచే శక్తినివ్వలేదు, ఎదిగే అవకాశమూ ఇవ్వలేదు, ఆర్థిక బలాన్ని అసలే ఇవ్వలేదు. కానీ వీటన్నిటినీ మించి సంకల్ప బలాన్ని ఇచ్చింది. లోకం ఆ అమ్మాయిని చూసి జాలిపడితే ఆమె మాత్రం తన విజయంతో లోకం తన వంక చూసి గర్వపడేలా చేసింది. 10వ తరగతిలో 309 మార్కులంటే కేవలం అంకెలు మాత్రమే కాదు, ఓటమిపై సాధించిన విజయమని నిరూపించింది. అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఆ చిన్నారి స్ఫూర్తిదాయక స్టోరీని మీరు చూసేయండి. పరిస్థితులు అనుకూలించలేదని కుంగిపోతున్నారా? అయితే ఈ అమ్మాయిని చూడండి. పేరు సునీత నాయక్. ఎత్తు కేవలం 1.5 అడుగు. కానీ ఆమె లక్ష్యం మాత్రం కొండంత. వైకల్యం శరీరాన్ని ఎదగనీయకుండా, కదలనీయకుండా చేసినా తనలోని ఆశలు, ఆశయం మాత్రం ఆగిపోలేదు. తాజాగా విడుదలైన 10వ తరగతి పరీక్షలో 309 మార్కులతో సి గ్రేడ్లో ఉత్తీర్ణత సాధించింది. ఆమె ప్రయాణం ప్రస్తుతం ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతోంది. తల్లితో కలిసి 10వ తరగతి హాల్ టికెట్ చూపిస్తున్న ఈ అమ్మాయి పేరు సునీత నాయక్. ఒడిశాలోని ఢెంకనల్ జిల్లా సరువాలి స్వస్థలం. తల్లి సంజు నాయక్ 10 ఏళ్ల క్రితం భర్త చనిపోవడంతో కూలి పనులు చేసుకుంటూ ఒంటరిగానే కుమార్తెను కంటికి రెప్పలా చూసుకుంటూ పెంచింది. ప్రతిరోజు సైకిల్ పై కూర్చోబెట్టుకుని స్కూల్ కి తీసుకెళ్లేది. ఎన్ని కష్టాలు ఎదురైనా కుమార్తె చదువు ఆగిపోకూడదని అమ్మ పడిన తపన నేడు ఫలించింది. కుమార్తె విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని చెబుతోంది తల్లి సంజు నాయక్. 10వ తరగతి పాస్ కావడం కూడా ప్రత్యేకమా అని చాలా మంది అనుకోవచ్చు. కానీ సునీత నాయక్ కు మాత్రం ముమ్మాటికి అది ప్రత్యేకమే. 10వ తరగతి పరీక్ష దాటిన సునీత కళ్లలో ఇప్పుడు ఉన్నత చదువుల కలలు కనిపిస్తున్నాయి. అయితే పేదరికం ఆ కలలకు అడ్డుగోడగా నిలుస్తోంది. ଛୁଆରୁ ଛୋଟରୁ ବଡ କରିକିରି ସ୍କୁଲ ନେଇକିରି ସାଇକେଲରେ ପାଠ ପଢେ। ଆଉ ଅବିକା ଯଦି ଛୁଆ ସାହାଯ୍ୟ କରିବେ ସରକାର ତାହେଲେ ମୁଁ ନେଇକିରି ଉଚ୍ଚତା କରିବି। ଆଉ ଖୁସିରେ ଅଛି, ଆଉ ଖୁସି ମନ। ଯଦି ସରକାର ଚାହିଁବେ ତାହେଲେ ଆଉ ଟିକେ ଆଗକୁ ଯିବୁ। ଆଉ మారుమూల గ్రామం నుంచి మొదలైన సునీత ప్రయాణం నేడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మహుల్పాల్ నిగమానంద హైస్కూల్ విద్యార్థినిగా సునీత పడ్డ కష్టం సామాన్యమైనది కాదు. పరీక్షా కేంద్రానికి వెళ్లడం దగ్గర నుంచి తాను చెబుతుంటే సోదరుడు సమాధానాలు రాయడం వరకు ప్రతి అడుగులోనూ ఒక యుద్ధమే చేసింది. ఈ ఫలితం కేవలం ఒక సర్టిఫికేట్ కాదు, ఆత్మవిశ్వాసంతో రాసిన ఒక చరిత్ర. ఈ విజయం కుటుంబంలో ఎంతో సంతోషాన్ని నింపిందని చెబుతున్నాడు సోదరుడు ప్రతాప్ నాయక్. సునీత సాధించిన విజయం పట్ల గ్రామస్తులు సైతం గర్వపడుతున్నారు. ମୁଁ ମୋ ଭଉଣୀର ପରୀକ୍ଷା ଦେଇ ଆମେ ଯାଇଥିଲୁ କାନପୁର ହାଇସ୍କୁଲ। ସେଠାରେ ସେ ଯାହା କହିଲା ତାହା ଲେଖିକି ଆଜି ସେ ପାସ୍ ହେଇଛି। ଝିଅ ଯେତେବେଳେ ବର୍ଷକର ହେଲା ତା ବାପା ନଷ୍ଟ ହେଇଗଲେ। ତାପରେ 5 ବର୍ଷର ଯେତେବେଳେ ହେଲା ଏଇ କଟା ସ୍କୁଲରେ ତା ନାଁ ଲେଖାଗଲା। କଟା ସ୍କୁଲରେ ପାଠ ପଢିଲା। କଟା ସ୍କୁଲରୁ ପାସ୍ କଲା ପରେ ମହୁଲପାଳ ହାଇସ୍କୁଲରେ ଯାଇକି ପାଠ ପଢିଲା। ତା ମା ଭାଇ ସବୁବେଳେ ନେବା ଆଣିବା କଲେ। ତାପରେ ଏଇ ବର୍ଷ ସେ 10ମ ପରୀକ୍ଷା ଦେଲା। 10ମ ପରୀକ୍ଷାରେ ପାସ୍ କଲା। ଯୋଉ ନମ୍ବର ରଖିଛି ଆମେ ବି ଘର ଲୋକ ସମସ୍ତେ ଖୁସି, ସାଇ ପଡିଶା ବି ସମସ୍ତେ ଖୁସି। ଆଉ ତାପରେ ପାସ୍ କଲା ଯେମିତି ତାପରେ ମିଠା ଆଣିକିରି ଝିଅ ବି କାଲି ଆମକୁ ସବୁ ଦେଇଛି। ଆମେ ମିଠା ବି ସହ ଖାଇଛୁ। ଆଉ ଯଦି ସରକାର ତରଫରୁ କିଛି ସାହାଯ୍ୟ ମିଳନ୍ତା ଝିଅ ବି କଲେଜରେ ଆଡମିସନ ହେଇକିରି ବି ପାଠ ପଢନ୍ତା, ଆମେ ବି ବହୁତ ଖୁସି ହୁଅନ୍ତୁ। ସରକାରକୁ ବି ଆମେ ଅନୁରୋଧ କରୁଛୁ ଯେ କିନ୍ତୁ ସାହାଯ୍ୟ କିଛି ମିଳୁ, ଝିଅ ପାଠ ପଢୁ। కష్టాలు ఉంటాయి,
కన్నీళ్లు ఉంటాయి, కానీ ఆగిపోతే అది జీవితం అనిపించుకోదు. సవాళ్లను దాటి పోరాడి గెలిచినప్పుడే జీవితానికో అర్థం ఉంటుంది. 18 అంగుళాల సునీతా నాయక్ ఆకాశమంత విశ్వాసంతో సమాజానికి చెబుతున్న పాఠం ఇదే. వైకల్యం శరీరానికే తప్ప ప్రతిభకు కాదని నిరూపించిన ఈ చిన్నారి ఉన్నత చదువుల కల నెరవేరాలని కోరుకుందాం.